హలో ఫ్రెండ్స్. ఈసారి సంక్రాంతికి 3 సినిమాలైతే వచ్చాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్ విషయానికి వస్తే 10 డేస్ అయితే అయింది గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి. గేమ్ చేంజర్ థియేట్రికల్ రైట్స్ వచ్చేసి 250 సిఆర్కి అయితే అమ్మారనమాట. ఆ సినిమా కలెక్ట్ చేసింది వచ్చేసి 101 మాత్రమే కలెక్ట్ చేసింది. 101 సిఆర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా 154 సిఆర్ అయితే కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేస్తేనే హిట్ అయినట్టు, లేదంటే ఫ్లాప్. ఫస్ట్ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటంటే రొటీన్ స్టోరీ. ఎందుకంటే ఈ స్టోరీ మనకు ఆల్రెడీ అంటే ఎక్కడో గెస్ చేసేస్తున్నాము, ఇంకా ముందు ముందు మళ్ళా ఎక్కడో చూసినట్టు అనిపించడము ఇట్లాంటి ఉండడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అని అయితే అదే అంటే చూడడం తక్కువైందనమాట. అండ్ ఈ సినిమా ఇంకా 154 సిఆర్ అయితే కలెక్ట్ చేయాలి కాబట్టి అది అసాధ్యం కాబట్టి సినిమా ఫ్లాప్ లిస్ట్ లోకి వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకు మహారాజ్. డాకు మహారాజ్ వచ్చేసి 83 సిఆర్ కి అయితే అమ్ముడుపోయింది సినిమా థియేట్రికల్ రైట్స్. ఈ సినిమా 73 సిఆర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా 10 సిఆర్ అయితే ఇది కలెక్ట్ చేయాల్సి ఉందన్నమాట. ఇది 9 డేస్ అయింది డాకు మహారాజ్ రిలీజ్ అయ్యి. ఇప్పటికి కూడా థియేటర్స్ లో బాగానే రన్ అవుతుంది సినిమా అయితే. టికెట్స్ బాగానే సేల్ అవుతున్నాయి. అంటే సినిమా బాగుంది చెప్పాలంటే. ఈ బీజిఎం కానీ, నెక్స్ట్ బాలకృష్ణ గారి క్యారెక్టరైజేషన్ కానీ, అండ్ యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నది అనమాట ఈసారి. అస్సలు ఆ సినిమాలో ఓవర్ యాక్షన్ అనేది లేదు. అండ్ బీజిఎం అనేది చాలా లౌడ్ ఉంది. అండ్ ఇట్ ఈస్ గ్రేట్ టు హియర్. అండ్ స్పీకర్లు పేలుతాయని చెప్పేసి ముందే చెప్పారు తమన్ గారు. ఒక థియేటర్ లో కూడా స్పీకర్ పేలిందంట. అండ్ ఇంకా ఏంటంటే డాకు మహారాజ్ బాగుంది. ఓకే. అండ్ ఇంకా బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు డాకు మహారాజ్. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా కోసం అందరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఏంటి ఏం చెప్తాడు అని. 40 సిఆర్ అయితే అమ్ముడిపోయింది అనమాట ఈ సినిమా. ఈ సినిమా 104 సిఆర్ అయితే కలెక్ట్ చేసింది ఈ సంక్రాంతికి. ఇది ఎక్కడో ఏదో థియేటర్ లో ఈ సినిమాకి టికెట్లు అమ్ముడిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ సినిమా చూస్తున్నారు అని చెప్పేసి జనాలు ఈ ఫంక్షన్స్ నుంచి చైర్స్ తీసుకుని వచ్చేసి అండ్ కింద కూర్చుని కూడా సంక్రాంతికి వస్తున్న మూవీని అయితే చూసేస్తున్నారు అనమాట. ఈ సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ అయిపోయింది ఈ సంక్రాంతికి అయితే. నెంబర్ 1 పొజిషన్ లో నిలిచింది. ఇది ప్రాఫిట్స్ వచ్చినాయి దీనికి 63 కోట్లు అయితే ప్రాఫిట్స్ వచ్చినాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 7 డేస్ అయింది. చూడాలి ఇంకా మనకి ఈ సంక్రాంతికి వస్తున్నాం ఎన్నెన్ని రికార్డ్స్ మరి తిరగరాస్తుందో ఏంటో, లెట్స్ సి. అండ్ చెప్పాలంటే గేమ్ చేంజర్ ఈజ్ ఫ్లాప్. అండ్ డాకు మహారాజ్ ఇంకో 10 సిఆర్ కలెక్ట్ చేయాలి. అండ్ చేసేస్తుంది అనుకుంటున్నాను నేను 10 సిఆర్ కూడా. అండ్ సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి 63 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. ఈ 3 సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయినాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ డాకు ఈ రెండు అయితే సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు. గేమ్ చేంజర్ ఇస్ డిజాస్టర్ చెప్పాలంటే. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.